ఈరోజు నల్లగొండలో యాదవ బిడ్డపై జరిగిన దాడిని ఖండిస్తూ అఖిల భారత యాదవ మహాసభ యువజన విభాగం పెద్దపల్లి జిల్లా యూత్ అధ్యక్షులు అట్లసాగర్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా అఖిల భారత యాదవ మహాసభ పెద్దపల్లి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సంద్రవేణి రాజేందర్ యాదవ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శిలారపు పర్వతాలు, యాదవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు మారం తిరుపతి యాదవ్, పెద్దపల్లి పట్టణ అధ్యక్షులు పోసాని శ్రీనివాస్ యాదవ్, ఉపాధ్యక్షులు బత్తిని లక్ష్మయ్య యాదవ్, దారవేణి పోషాలి యాదవ్, సహజ కవి సామాజిక రచయిత డాక్టర్ మంద భాస్కర్ యాదవ్, రామగుండం యాదవ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ఆవుల రాజేష్ యాదవ్, గొర్రెల కాపర్ల సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు దాడి చంద్రమౌళి యాదవ్, యువజన విభాగం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తమ్మినేని కుమార్, ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్, జిల్లా నాయకులు దారవేణి రాజు యాదవ్, గట్టయ్య యాదవ్, కేశవులు యాదవ్, సత్యం యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నల్లగొండలో జరిగిన సంఘటనను ఖండిస్తూ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శిలారపు పర్వతాలి యాదవ్ మాట్లాడుతూ మంత్రి వెంకటరెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలి. మంత్రి వెంకటరెడ్డిని మంత్రి బాధ్యత వహించాలి. మంత్రి నల్గొండ జిల్లా ఈ సంఘటనపై మంత్రి వెంకటరెడ్డి మంత్రి జై యాదవ్. అందరికీ నల్గొండలో జిల్లాలో జరిగినటువంటి ఈ సంఘటనపై పెద్దపల్లి జిల్లా యాదవ సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఆ సమస్యపై రాష్ట్ర వ్యాప్తంగా బీసీ నినాదం చర్చకు వచ్చి బీసీలు అందరూ ఒకతాటిపై నడుస్తూ ఉంటే ఓర్వలేక అక్కడ ఉన్నటువంటి బీసీ బిడ్డ అయినటువంటి యాదవ సంఘం బిడ్డ మామిడి లక్ష్మీ యాదవ్, భర్త గిరి యాదవ్, గ్రామం ఎల్లమ్మగూడెం, మండలం తిప్పపర్తి, జిల్లా నల్గొండ నామినేషన్ వేసేటందుకు పోతే దురుసుగా ప్రవర్తించి ఈ వెంకటరెడ్డి, బొల్లం, ఉట్కూరి సందీప్ రెడ్డి తీవ్రంగా మానసికంగా అనరాని మాటలని దుర్భాషలాడి ఒక లక్ష్మిని ఆడబిడ్డైనటువంటి ఆడదాని అనేది చూడకుండా మూర్ఖంగా ప్రవర్తించి ఆమెను వీడ్స్కొచ్చి బయట పడేసి కొట్టి ప్రవర్తించి విత్డ్రా చేసుకునే కొరకు విత్డ్రా చేయించి ప్రయత్నం చేసినటువంటి వీళ్ళిద్దరిని కఠినంగా శిక్షించాలని, అట్రాసిటీ కేసు పెట్టాలని ప్రధానమైన డిమాండు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు తగినటువంటి చర్య తీసుకొని దానికి మంత్రిగా బాధ్యత వహించి రాజీనామా చేయాలని, దీనికి గాను అవమానపరిచింది కాబట్టి ఆమెను ఆ ఊళ్ళో యునానిమస్గా ఎన్నుకొని ఈ శిక్ష దాని మూల్యం చెల్లించాలని ఈ రెడ్డి మిత్రులకు సూచనాప్రాయంగా తెలియజేస్తూ రెడ్డి మిత్రులు కూడా అందరు కాకుండా మాపై అనగదొక్కే వ్యక్తి ఎవడైనా, ఎంత పెద్దోడైనా, ఎంత పెద్ద ప్రజాప్రతినిధి అయినా ఎవరిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఎంతటి త్యాగానికైనా దానికి యాదవ బంధువులు రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధంగా ఉన్నారని హెచ్చరిస్తూ తీవ్రంగా పరిగణలోకి తీసుకొని దీన్ని చెలో నల్గొండ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక ధర్నా కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ వెంకటరెడ్డి, సందీప్ రెడ్డి రజాకార్లను తరిమి కొట్టినటువంటి జాతి ఈ యాదవులు. రజాకార్లను అందరికన్నా మొదలు ముందుండి నిలవటువంటి జాతి. ఈ రెడ్లకు నల్గొండ జిల్లాలో మొగడు ఎవడంటే యాదవుడు.
నల్గొండ జిల్లాల రెడ్డెట్ల పుట్టిరో యాదవ్ కూడా పౌరుషతో పుట్టినోళ్ళు. రెడ్లకు మొగడెవడంటే యాదవే, రెడ్లకు పోటెవడంటే యాదవే, సర్పంచ్కి పోటెవడు రెడ్ల కంటే యాదవుడే, మండలానికి పోటెవడంటే యాదవుడే, జిల్లా పరిషత్కు పోటెవడంటే యాదవుడే, ఆఖరికి ఎమ్మెల్యేకు ఎంపీకి కూడా పోటీకి యాదవుడు సిద్ధమై ఉన్నాడు. దాన్ని ఓర్వలేక అక్కస్తో ఈ రెడ్డి వర్గం అక్కడ యాదవులను అనగదొక్కితే చూస్తే ఊపుకుండే పరిస్థితే లేదు. దీన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తూ బీసీ సంఘాలతో మద్దతు కలుపుకొని యాదవుని సర్పంచ్ నుంచి ఎంపీ స్థాయి వరకు పూర్తి మద్దతుగా మేము నిలబడతామని తెలియజేస్తూ దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిగణనకు తీసుకొని తగినటువంటి చర్య తీసుకోకుంటే ప్రభుత్వంపై కూడా తిరుగుబాటుకు సిద్ధం అని తెలియజేస్తూ యాదవ సంఘాల తరపున హెచ్చరిస్తా ఉన్నాం.